విన్నప్పుడు అవును నేను ఈ వాక్యములో ఇలా ఉండాలా, ఈ వాక్యములో నేను ఈ విధంగా ఉండాలా అని తన ప్రవర్తన మార్చుకోవాలని వాక్యం వింటాడే గాని ఆ వాక్య ప్రకారంగా జీవించటానికి తన మనసును ఆయుద్ధపరచుకొనడు. తన మనసును దేవుని వాక్యం వైపు మరల్చుకోలేడు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని విని దాని ప్రకారంగా మనం చేయకపోతామో అప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రభావం, మహిమల వాక్యం అనేది మనలో ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుందమ్మా? ఉండదు. మనలో ఈ వాక్యం అనేది, ఈ ప్రభావం అనేది, ఈ కృప అనేది మనలో లేకపోతే, ఎందుకంటే వాక్యం విన్నప్పుడు నీవు సరి చేసుకోవాలా, నీ జీవితాన్ని దిద్దుకోవాలా, నీ బ్రతుకును మార్చుకోవాలా, నీ స్థితిగతులను మార్చుకోవాలా, నీ కుటుంబాన్ని మార్చుకోవాలా, నీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకోవాలా, నీ యొక్క ప్రతి ఒక్క స్థితిని దేవునికి అనుగుణంగా, దేవునికి అతి సమీపముగా, దేవునికి అతి దగ్గరగా మన జీవితాలను మనం మార్చుకునే వారముగా ఉండాలా.